రామ్ చరణ్ బుచ్చిబాబు కాంబినేషన్లో తెరకెక్కుతున్న పెద్ద సినిమాపై ఓ రేంజ్ హైప్ క్రియేట్ అవుతుంది. ఈ మూవీ ఉత్తరాంధ్ర బ్యాక్డ్రాప్లో స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతుంది. అయితే ముందుగా సమ్మర్ హాలిడేస్లో యూత్ అండ్ ఫ్యామిలీ ఆడియన్స్ను టార్గెట్ చేసి మార్చ్లో రిలీజ్ చేసి బాక్స్ ఆఫీస్లో భారీ కలెక్షన్ సాధించాలని స్కెచ్ వేశారట. అయితే ఈ సినిమా షూటింగ్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ ఇంకా పెండింగ్లో ఉందట. దీంతో మార్చి నుంచి దసరాకు రిలీజ్ డేట్ షిఫ్ట్ చేశారని టాక్ వినిపిస్తుంది. పెద్ద మూవీకి సంబంధించిన రామ్ చరణ్ పార్ట్ వరకు సమ్మర్లో ఆయన వర్క్ కంప్లీట్ అయ్యే అవకాశాలున్నాయట. ఆ తర్వాత చరణ్ వెంటనే సుకుమార్ ప్రాజెక్ట్ చేస్తాడని అంటున్నారు. చరణ్ సుకుమార్ కాంబినేషన్లో వచ్చే సినిమా స్టోరీ టాలీవుడ్ పెద్ద చర్చ జరుగుతుంది. చరణ్ కెరీర్లో 17వ మూవీగా రాబోతున్న ఈ సినిమా స్టోరీ చాలా క్లాస్గా ఉండబోతుందట. చరణ్ పెద్ద సినిమా ఫుల్ మాస్ ఎంటర్టైనర్గా రాబోతుంది. అయితే పుష్ప లాంటి మాస్ మూవీ చేసిన సుకుమార్ ఇప్పుడు చరణ్తో క్లాస్ సినిమా చేయాలనుకుంటున్నట్లు టాక్. ఓ చక్కని ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ను అనే టాక్ వినిపిస్తుంది. అయితే రామ్ చరణ్ ఫ్యామిలీ జానర్తో ఎలా అలరిస్తాడో చూడాలంటున్నారు. త్వరలోనే దీనికి సంబంధించిన క్లారిటీ రాబోతుంది. ప్రస్తుతం సినిమా షూటింగ్ ఇంకా పూర్తి కాలేదు. కీలకమైన షెడ్యూల్స్ మిగిలి ఉండటంతో పాటు భారీ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా ఎక్కువ సమయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా విజువల్ ఎఫెక్ట్స్, బ్యాక్గ్రౌండ్ స్కోర్స్, కలర్ రేటింగ్ వంటి అంశాలపై మేకర్స్ లాంటి రాజీ పడకుండా పర్ఫెక్ట్ అవుట్పుట్ ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నారట. ఇదిలా ఉండగా తెలంగాణలో టికెట్ రేట్లకు సంబంధించిన పరిస్థితులు కూడా పెద్ద రిలీజ్ ఆలస్యానికి ఒక కారణంగా మారొచ్చని చిత్ర వర్గాలు సమాచారం. పెద్ద బడ్జెట్తో తెరకెక్కుతున్న సినిమాకు సరైన థియేట్రికల్ రెవెన్యూ రావాలంటే అనుకూలమైన మార్కెట్ పరిస్థితులు అవసరం. అందుకే హడావిడి కాకుండా అన్ని అంశాలు సెట్ అయిన తర్వాతే రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారని తెలుస్తుంది. దసరా ఫెస్టివల్ టైం అయితే మా సినిమాలకు కలిసొచ్చే పీరియాడిక్ కావడం అదే పర్ఫెక్ట్గా సెట్ అవుతుందని చిత్ర బృందం భావిస్తుందట. దసరా సీజన్ అంటే థియేటర్స్లో పండుగ వాతావరణం, ఫ్యామిలీ ఆడియన్స్, మాస్ ప్రేక్షకుల సందడి అన్నీ కలిసొచ్చే సమయం. రామ్ చరణ్ లాంటి స్టార్ హీరో మాస్ అవతారంలో వస్తున్న సినిమాకు ఈ టైటిల్ గోల్డెన్ పీరియాడిక్ అవుతుందని అభిప్రాయం వినిపిస్తుంది. ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో అన్ని భాషల్లో విడుదల చేయబోతున్నారు. మరి ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ మూవీపై మీ అభిప్రాయం కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే వీడియోని లైక్, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.